ఆయన వచ్చి ఈ గద్దెల మీద ఎందుకు కూర్చుంటాను, నాదే ముచ్చట, ఏం మాట్లాడుకున్నా నాదే ముచ్చట నా బట్టిది. నేను ఇంట్లోకి పోయి వచ్చేవరకే ముసలమ్మ గిన్నె కూర్చున్నది. ముసలమ్మ ఇతలు ఉండగానే తాళంబాలు కొట్టిరు. అన్నీ తెచ్చి తెల్లవారేసిరు. మొత్తుకుంటా అంటే కూడా నువ్వు లేదు వాళ్ళు. పారేయకురా, అది ముట్టకురా, ఇది ముట్టకురా అన్న కొద్ది తీస్తారు, పారేస్తారు, తీస్తారు, పారేస్తారు. ఇక పారేసి అన్నీ చేసిండ్రు కదా. ఇక టకా బెడ్లు అవి అన్నీ తెచ్చి ఆడ పారేసిండ్రు. నేను ఇక ఇంటికి గిన్నె మాది ఇల్లు అటు పోయి వచ్చేవరకు మొత్తం తాళం వేసుకున్నారు, పోయింది మళ్ళా. మరి ఆమె డబ్బులు ఆమెకి ఇయ్యరా, ఇయ్యంది సామాన్ ఎందుకు ముట్టుకున్నారంటే ఇస్తారా, ఏ పాట 1,00,000 రూపాయలు ఇచ్చేది అంటాను ఆ ముసలమ్మ. మేము కొని 5 ఏళ్ళే, 5 ఏళ్ళ నుంచి ఉంటుంది, కాల్ చేయమంటే చేస్తలేదు అని మాట్లాడుతుంది. ఆమె పేరేందో నాకు తెలియదు. ఆ ముసలిదాన్ని చూసినా కానీ ఈమెనే పిలుచుకుంటూ వచ్చింది. గాన్నే కూర్చున్నది పాపం ముసలమ్మ తాళం వేసి. అది జరిగిన కథ. నేను ఇంట్లోకి పోయి వచ్చేవరకే మొత్తం గాయ చేసిరు, అన్నీ వారేసిరు. అంగడి పొయ్యి బువ్వ కథ వారేసిరు, పోయిర్రు. పోయినాక ఆయన వచ్చి చూసిపోయింది మళ్ళీ ఈ ముసలమ్మ ఉన్నదా లేదా. పోలీసు ఆయన వస్తే కూడా ఆయన చూసిండు, కంప్లైంట్ ఇవ్వమన్నాడు. ఆయన కూడా అందులోకే పోయి వచ్చిండు. నా పేరు లక్ష్మి. అయితే కొత్త కరోనా అప్పుడు ఇల్లు ఉంచారు. 35 లక్షలు. ఎవరు కమ్మిన పేరు చెప్పు. గౌరవ వెళ్ళి రవీంద్రరావు పంచనాలు. అయితే ఆ సంవత్సరానికి ఇచ్చిండు. భయాన్ని పెట్టినాక 3 లక్షలు భయాన్ని పెట్టినాక కరోనా వచ్చిన వల్ల ఆపిండు. ఆపి కొడుకులు అడుగుతుంటే తాప కింది సెల్లులలో కొట్టిండు. 3కి 3 వదులు కొట్టిండు. నాకు నీ పాలు ఉండని ముసలమ్మ అడ్డితోటి ఇస్తా, పంచనాల్లో పని చేసుకొని బతుకు, ఈయన్నే ఉండు, నిన్ను కూడా వారెత్తా, నీ కొడుకులు పెట్టకపోవా, నేను బండ్లు పెట్టుకోవాలి, నేను ఇల్లు అమ్ముకుంటా అని అంటే నేను అమ్మినా, నాకు నా పాలు పైసలు ఇచ్చిన. నా కొడుకులకు చూపిస్తే ఓడగొడతారు, ఇవరకు అమ్ముకొని తింటారని ఆ మనిషితోటి ఇటంపు కాగితం మీద రాపించుకొని సైన్ సంతకం ఉన్నది, దాన్ని ఊరకు పెట్టిన. మొన్న కాలు ఇరిగితే చూపించిన సారు నా పిల్లలకు కావచ్చని మొన్న చూపించిన. ఇక నెల ఖర్చుడు పిట్టుడు, కాలు చెత్తవా లేదా అని నేను అత్తుడు రోజు ఈడి కాడికి తిట్టుకుంటా ఓ. అయితే ఇక పోలీస్ స్టేషన్ పోతే కూడా ఈ కంప్లైంట్ ఏమి లేదు, ఇంటికి పో అని చెప్తారు పోలీసులు. నిన్ను వారిక పంచనాలు రవీంద్రరావు కొట్టిన వాళ్ళు ఎవరు? నేను ఆయన దోలిన మనుషులు 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు. వాళ్ళకి అంటారు గాడు ఉంటుంది. అంటే ఒక ఆమె 2 మగవాళ్ళు ఉన్న ఒక ఆమె వచ్చింది, తెలిసిన ఆమె పక్కకు ఉన్నాయి. ఆమె నన్ను ఏమేమి లేదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి అంటుంది? ఇది 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మొత్తం డబ్బులన్నీ ముట్టినాయి ఆయనకు? ముట్టలే, నాకు ముట్టకనే ఉన్నా. అయితే ఇప్పుడు ఒక ఎడిపోరుది హుజరాబాద్ల కేసు ఎప్పుడో ఇచ్చినామని వాళ్ళని కొట్టిర్రు, ఆడ కేసు నడుస్తుంది. ఇప్పుడు ఉప్పరపల్లె చిన్న కలవల దగ్గర ఉప్పరపల్లె పాలోళ్ళ భూమి దున్నుకున్నాడు, అది కేసు నడుస్తుంది. ఇక్కడ ఇల్లు శ్రీనివాసరావును ముంచిండు, 5 లక్షలు తీసుకొని 3 లక్షలు ఇచ్చిండు, 2 లక్షలు ముంచిండు. వాళ్ళు ఏమంటారు, నువ్వు బయటికి పోతే పైసలు ఇయ్యడే ముసల్దానా, పైసలు ఇస్తేనే పోయింది అంటాడు. నువ్వు పైసలు చేతిలో పెట్టినాక ఒమ్మంటే నేను ఇంట్లో ఉన్నా సారు, వాళ్ళ చుట్టాలు వాళ్ళ కులపోళ్ళే చెప్తారు. ఇగో లంగా నా పైసలు ఇస్తే పోతా అంటే ఇవాళ మనసులో పెట్టి నన్ను కొట్టించి నా సామాన్లు బయట వారేస్తాడు. ఇది ఇప్పుడు అమ్మినట్టుగా రాసుకున్నారు కాగితం. మనిషి 10 లక్షలు కొట్టినాడు. అప్పుడు ఎన్ని లక్షలకు అమ్మినామమ్మా ఈ బిల్డింగ్? 35 అని చెప్పింది. 35 30 లక్షలు ముట్టినాయా? ఇంకెంత? కొడుకులకు ముట్టినాయి. నా చేతితోటి నాకు పెళ్లి ఉన్నది అని అంటే 30 లక్షల లోన్ ఇప్పించిన, నేను గ్రామ పంచాయతీలో కాగితం చేపించిన. నా చేతి నుంచి 2 లక్షలు ఇచ్చిన. ఆ మనిషి 5 లక్షలు ఇవ్వాలి ఇల్లు పైసలు. అయితే మా అమ్మకు అడ్డికిచ్చుకో అని చెప్పారు. నేను అడ్డికి ఇయ్యక ఆ మనిషికి ఇచ్చి ఇట్టంప కాగితం మీద రాపించిన. నువ్వెవరో చెప్పకు, నిన్ను కదా, నిన్ను ఇళ్ళనే ఉండు, కూడా వారేస్తా, నీ బిడ్డలు పెట్టరు, ఈయనే ఉండు ముసరమ్మ, నా పంచనాల్లో పని చేసుకోమన్నాడు. ఇగో ఈ వాళ్ళకి బాగా పని చేస్తాను.
పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయలే అప్పుడు నువ్వు? ఇచ్చిన మున్పు పోలీస్ స్టేషన్ వేను అప్పుడు అడిగి అదే సార్. ఎస్ఐ సార్ పిలిపించిండు. మీరు కోర్టుకు పోరు అన్నాడు. పార్టీ మనుషులు కూడా వచ్చారు. కోర్టుకు పోమంటే ఇస్తాడు కావచ్చు అని నేను పోలేదు. ఇప్పుడు తీసుకున్నారా అనేది ఇప్పుడు పోతే తీసుకోలేదు. ఏమన్నారు ఇప్పుడు? కేసు లేదు ఏం లేదు ఇంటికి పో అన్నారు. ఎందుకన్నారు అట్లా? నేను కొట్టినని చెప్పినా కూడా తీసుకోలేదు. తీసుకోలే కొట్టిర్రు అన్నా కానీ ఎస్ఐ సార్ తీసుకోవాలి. ఎస్ఐ సార్ లేడు, కానిస్టేబుల్ ఉన్నాడు ఆడ కూర్చొని. నీకు 10 పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేసినా కదా, ఎవరు రాలే కదా మరి. ఎవరు రాలేదు. మరి ఈ తెలంగాణ కేసే లేదు. ప్రభుత్వం ఇప్పుడే ఇంత